హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు కంటెంట్ ఏంటంటే మా చిన్న మామయ్య వాళ్ళు ముత్యాలం పెట్టుకుంటున్నారు. శ్రావణ మాసాలు ముత్యాలం పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్. చిన్న మామయ్య వాళ్ళు ముత్యాలం పెట్టుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన దాకా మీ ముత్యాలం ఎలా పెట్టుకుంటారో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే తోరణం కడతాము. తోరణం కట్టాలి, ఇంటి ముందు పెడతాను తోరణం. అక్కడ దోరణం కట్టేసినవండి. దోరణం కట్టిన తర్వాత మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న గుడి కట్టారండి. ఆ గుడి దగ్గరకు వచ్చాం. గుడి దగ్గర పూజ చేయడం అయిపోయింది. తర్వాత మా మామయ్య గారు లోపలికి వచ్చి పూర్ణాలు వేస్తున్నారు. మా మామయ్య గారు ఏంటంటే తను ఉపవాసం ఉంటాడండి ముత్యాలమ్మ పెట్టుకున్న దాకా. ముత్యాలమ్మ, ఉప్పులమ్మ 3 దేవుళ్ళకి ఇవాళ పెట్టుకున్నారండి. మా మామయ్య గారు పూర్ణాలు వేస్తున్నాడు. మా అత్తయ్య పక్కన అట్లా వేస్తుందండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి పూర్ణాలు. పక్కన మా అత్తయ్య గారు దోశ వేస్తున్నారు, చూశారు కదండి. ఏ ఫంక్షన్కి అయినా మమ్మల్ని పిలుస్తారండి. మా మామయ్య గారు ఎలా అంటే, ఇప్పుడు మా ఆయన గారు వాళ్ళ నాన్న ఉన్నారు కదండి, నాన్న వాళ్ళ తమ్ముడు సొంత చిన్న మామయ్య గారు, చిన్న మామయ్య అవుతాడండి. వాళ్ళు ఏ ఫంక్షన్కైనా మేము వెళ్తామండి. తర్వాత పూర్ణాలు బాగా కాలేవి, చూశారు కదండి, ఎర్రగా బాగా కాలేయండి. మా అత్తయ్య తీస్తుంది. తర్వాత పూర్ణాలు అయిపోయిన తర్వాత గారెలండి, గారెలు కూడా చేశారండి. మీకు ఇంకా చూపిద్దామంటే అన్నీ అయిపోయినాయండి. పూర్ణాలు, గారెలు, పాయసం అన్నీ అయిపోయినాయి. భోజనం చేస్తున్నాం. భోజనం చేసేటప్పుడు అంటే మేము కొంచెం లేట్గా వెళ్ళాము, అందుకని మీకు కొన్ని చూపించలేకపోయానండి. పాయసం వండేది, తర్వాత కుడుములు చేసేది ఏం చూపించలేకపోయామండి. ఈవినింగ్ 5 అయిందండి. 5ంటికి ముత్యాలమ్మ దగ్గర, ఊళ్ళోనే కొంచెం బయటికి ముత్యాలమ్మ ఉంటుందండి. ముత్యాలమ్మ దగ్గరికి వెళ్తున్నామండి. మా మామయ్య, తర్వాత మా మరిది, మా అత్తయ్య, మా మరదలు, తర్వాత అదిగోండి మా 2 అమ్మాయిలండి. పక్కన కోడి పట్టుకొని ఉంచుంది మా ఆయనండి. ఆడేంటంటే అటు పక్క కంచి కట్టారండి. ఆ కంచి దాటిన తర్వాత లోపల ఉంటుంది ముత్యాలమ్మ. లోపలికి వెళ్తున్నాడండి, చూడండి, జాగ్రత్త. దాడుతున్నారండి. తర్వాత ప్రదక్షిణ చేయాలంటండి. మా ఆయన అందరు ప్రదక్షిణ చేస్తున్నారు. మా ఆయన చూశాడండి, బాహుబలిలా కోడిని పట్టుకున్నాడు, తిరుగుతున్నాడు. మా బచ్చాగాలు చూశారు ఎలా తిరుగుతున్నారు, మా బుడ్డోళ్ళు. ప్రదక్షిణ చేస్తారంటండి. ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక 3 దాకా చేశారు అనుకుంటండి. 3 ప్రదక్షిణలు చేశారు. తర్వాత అక్కడ మా మామయ్య గారు నీళ్ళు చల్లుతున్నారు దేవుడికి. నీళ్ళు చల్లారు, లేకపోతే ఎదర ఉన్న దేవుడికి కూడా నీళ్ళు చల్లారు. తర్వాత మా అత్తయ్య పసుపు వేస్తుందండి. అక్కడ వేసింది, మళ్ళీ ఇక్కడ వేస్తుంది పసుపు. అటు పక్క కోడి ఏంటంటే కోడి వెళ్ళిపోయిందండి అటు పక్క, అందుకని మా ఆయన వెళ్ళిండు కోడి కోసం. అటు వెళ్ళిపోతున్న కోడి. మా మామయ్య ఇప్పుడు ఎదర చూసారండి, పసుపు రాస్తున్నారు దేవుడికి. పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతాడు అనుకుంటున్నా, కుంకుమ బొట్లు పెడతాడండి. కోడి చూసారండి పక్కన ఎలా కూర్చొని ఉందో. తర్వాత చూశారు కదండి, బొట్లు పెడుతున్నాడు దేవుడికి, కుంకుమ బొట్లు పెడుతున్నాడండి. తర్వాత పక్క దేవుడికి కుంకుమ బొట్లు పెడుతున్నాడు, చూశారు కదండి. తర్వాత ఎదర యాపాకులు ఉంటాయి కదండి, ఆ యాపాకులు కట్టాలంటండి. కడతారు, 3 ముళ్ళు వేస్తారు అనుకుంటండి. 3 ముళ్ళు వేస్తున్నారు, అది కడుతున్నారు, చూశారు కదండి. కట్టిన తర్వాత పూలు పెడతారండి. తర్వాత పూలు పెడుతుంది, చూశారు కదండి మా అత్తయ్య. ఆ చీర దేవుడి కోసం తీసుకొచ్చిందండి. చీర సింపుల్గా బాగుందండి, కలర్ కూడా బాగుంది కదండి.
తర్వాత మా మరిదండి, మా మామయ్య వాళ్ళ అబ్బాయి పూలు పెడుతున్నారు, చూశారు కదండి. ఆ బేసిన్లో ఏమున్నాయంటే పూర్ణాలు, గారెలు, అదే కుడుములు ఉంటాయి కదండి. ఇదిగోండి మా అత్తయ్య చీర వేస్తుంది దేవుడికి. చీర కట్టిన తర్వాత, చీర వేసిన తర్వాత అవి అదిగోండి చూసారా అందులో పూర్ణాలు, తర్వాత చిన్న పునుగులు ఉంటాయి కదండి, చిన్న పునుగులు, తర్వాత గారెలు, తర్వాత అట్లండి, తర్వాత కుడుములండి, అన్నీ వేస్తున్నారు చూశారు కదండి దేవుడి దగ్గర. తర్వాత పులకం కూడా చేశారండి, పులకం ఇస్త్రాకులో పెడుతున్నారండి. తర్వాత ఆ గిన్నెలో వచ్చేసి పెసరపప్పు నానబెట్టారండి, నానబెట్టిన పెసరపప్పు అండి ఆ గిన్నెలో ఉంది. పూర్ణాలు, గారెలు అన్నీ ఉన్నాయండి. అది వైట్ దారానికి పసుపు రాశారండి, అది అక్కడ వేయాలంటండి దేవుడికి వేస్తారంటండి. అది నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నానండి. ఆదరించండి. నా వీడియో మీకు నచ్చే విధంగా ఉంటాయండి. మీరు కామెంట్ చేయండి, నచ్చకపోతే మీరు నాకు కామెంట్ చేయండి. నేను మరలా అది రెండోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటానండి. మా అత్తయ్య పూజ చేస్తుంది చూశారు కదండి. తర్వాత కోడికి కుంకుమ పెడుతున్నాడండి, ఆ కోడిని అక్కడ కోస్తారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.